అనగనగా ఒక దక్షిణ భారతదేశంలో ఒక కీకారణ్యం ఉండేది. అక్కడ ఒక కోతి నివసిస్తూ ఉండేది. ఇంకా ఈరోజు ఈ మసలు రాలేదేంటి? వచ్చింది. ఇది రాకపోతే ఎలాగా? ఇంకా ఇక్కడున్న పక్షుల్ని వేటాడి చంపుతుంది. పక్షుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. దీని గురించి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఈ పక్షుల్ని కాపాడాలి. ఈ లోపల నది ఒడ్డుకి ఒక బాతు వచ్చి వాలి అక్కడ ఆహారం తింటూ ఉంటుంది. ఈ లోపే అక్కడ దాక్కున్న ముసలి దాన్ని పట్టుకొని చంపేస్తుంది. ఇదంతా చూస్తున్న కోతి ఇలా అంటుంది, ఈ మసలి వల్ల ఇక్కడ ఉన్న అందమైన పక్షులు రావటం తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఈ నది ప్రవాహం చుట్టుపక్కల ఉన్న అందం మొత్తం తగ్గిపోతుంది. దీని గురించి నేను ఏదో ఒకటి తక్షణమే చేయాలి. ఈలోగా ఆ ముసలి ఆ అడవి నుంచి కొంత దూరంలో ఉన్న తన నివాసానికి బయలుదేరుతూ ఉంటుంది. తన నివాసమైన ఆ గుహలోపలికి ప్రవేశిస్తుంది. తను వేటాడిన ఆ బాతును ఎంతో ఆనందంతో గుహలో ఉన్న తన భార్య ముందు ఉంచుతుంది. దానికి భార్య ఇలా అంది, ఎప్పుడు ఈ బాతులు, పక్షులు, జంతువుల మాంసమైనా నువ్వు వెళ్ళిన చోట్లో ఉన్న పండ్లు తీసుకురావచ్చు కదా, అవి ఎంతో రుచిగా ఉంటాయి. రేపు తప్పకుండా తీసుకొస్తాను. అక్కడ నిజంగా కొత్త పండ్లు ఉన్నాయి. వాటి రుచి నిజంగానే బాగుంటుంది. సరే, రేపు మర్చిపోకుండా తీసుకురా. అలా అని నువ్వు చెట్లు ఎక్కే ప్రయత్నం చేయకు. కింద ఉన్న పండ్లనే తీసుకురా. సరే, నీ మొగముసలి భార్యతో చెప్పి బయలుదేరింది. ఈరోజు మసలి మామకి పండ్ల రుచి చూపిస్తా, దాని తిండి అలవాట్లు మారుస్తా అని పండు తీసుకొని ముసలి పైకి విసురుతుంది. ఎవడ్రా అది? నేనే మసలి మామ, పండుతో కొట్టింది. ఎప్పుడు చూసినా పక్షులు, జంతువులను తినడమేనా? ఈ పండ్ల రుచి గురించి నీకు తెలియదేమో. ఒక్కసారి తిని చూడు, నీకే తెలుస్తుంది. కావాలంటే ఈ పండుని తిను. నీ కోతి పండుని విసురుతుంది. అది తిన్న మొసలి ఇలా అంది, చాలా బాగుంది. అదే మామ, నేను చెప్పేది. ఇలాంటి పండ్లు ఇక్కడ చాలానే ఉన్నాయి. కావాలంటే రేపు ఉదయాన్నే రా, అత్తకు నీకు కలిపి చాలా పండ్లు ఇస్తాను. నీ కోతి చెప్తుంది. మరుసటి రోజు తెల్లవారుజామునే మొసలి కోతి దగ్గరికి వస్తుంది. ఇదిగో మామ, నేను చెప్పినట్లే నీకు చాలా పండ్లు తెచ్చాను. ఇందులో చాలా పండ్లు ఉన్నాయి. నువ్వు, అత్త ఇద్దరూ శుభ్రంగా తినండి చెప్పి పండ్ల సంచిని మొసలి వైపు విసురుతుంది. ఆ సంచి తీసుకున్న మొసలి నీకు ధన్యవాదాలు అని అంటుంది. పర్వాలేదులే మామ, రేపురా, ఇంకా చాలా కొత్త రకం పండ్లు ఇస్తాను. పండ్లను తిన్న మొసలి భార్య చాలా ఆనందపడుతుంది. పండ్లెలా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదూ. ఆ నది ఒడ్డున ఉన్న చెట్ల పండ్లు చాలా రుచిగా ఉంటాయి. ఈ పండ్లే ఇంత రుచిగా ఉంటే ఈ పండ్లు తింటే నా కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో. ఎలాగైనా నా కోసం ఆ కోతిని ఇక్కడికి తీసుకురండి. అదంట పని. ఆ కోతికి నేనెంత చెబితే అంత. రేపు తప్పకుండా తీసుకువస్తా, సరేనా అని చెప్పి మొసలి కోతి దగ్గరికి వస్తుంది. మామ, ఏంటి అత్త నన్ను భోజనానికి రమ్మందా? చాలా ఆనందంగా ఉంది. ఇలా ఇంతవరకు నన్ను ఎవ్వరూ భోజనానికి పిలవలేదు. ఇదిగో బయలుదేరుదాం, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి కోతి చెట్టుపై నుంచి ముసలి మీదకి దూకుతుంది. మామ, నాకు నీళ్ళంటే చాలా భయం. పైగా ఈత కూడా రాదు. జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని చెప్పి కోతి ముసలితో బయలుదేరింది. ఆహా మామ, నీ ప్రాంతం ఎంత అందంగా ఉంది. ఈ కొండలు, చెట్లు, ఈ సెలయేరు నాకు చాలా నచ్చాయి. నేను కూడా ఇక్కడే ఉంటాను. ఇక్కడ చెట్ల పండ్లు కూడా చాలా రుచిగా ఉంటాయేమో. వెళ్ళేటప్పుడు కొన్ని పండ్లు కోసి తీసుకుంటాను. నీకు కూడా కొన్ని ఇస్తాను అని చెప్పి కోతి మొసలితో మాట్లాడుతూ ఉంటుంది. ఈలోగా మొసలి కోతితో ఇలా అంటుంది, ఏమీ లేదు. నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది వింటే నువ్వేమనుకుంటావో అని ఆలోచిస్తున్నాను అని మొసలి కోతితో అంటుంది. పర్లేదు మామ, చెప్పు. ఏమీ అనుకోనులే. ఏమీ లేదు. నా భార్య నీ గుండె అడిగింది. అందుకే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తున్నాను. దానికి కోతి ఇలా బదులిస్తుంది. అయ్యో మామ, ఇప్పుడు ఈ విషయం చెప్పేది? ఒడ్డు దగ్గరే చెప్పొచ్చు కదా. అయితే ఏమైంది ఇప్పుడు? ఏమీ లేదు మామ, మా కోతులు గుండెని చెట్ల మీద పెడతాయి. నువ్వు ఇందాకే చెప్పి ఉంటే గుండెని తెచ్చి ఉండేవాడిని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెనక్కి వెళదాం పద. సరే అని మొసలి కోతి తిరుగు ప్రయాణం అయ్యారు.
మామ త్వరగా పద, ఇప్పటికే చీకటి పడుతుంది. అత్త మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, త్వరగా పద అని కోతి మొసలికి చెప్తూ ఉంటుంది. అలా మొసలి ఒడ్డుకు రాగానే కోతి ఒక్క ఉదుటన చెట్టుపైకెక్కి కూర్చుంటుంది. తొందరగా గుండెను తీసుకొనిరా. దానికి కోతి ఇలా అంది. ఒరే వెర్రి వెంగళప్ప, ఎవరికైనా గుండె చెట్టు మీద ఉంటుందారా? ఎంతో ప్రేమతో నిన్ను మామా మామా అంటూ నీకు పండ్లు ఇస్తే నన్నే చంపాలని చూస్తావా? ఈ అడవిలో నీకు ఇంక పండ్లు గాని వేట గాని దొరకకుండా చేస్తాను అని కోతి మొసలి బారి నుండి తెలివిగా తప్పించుకుంది.